ఏమిటి కపాలంలో కంపరములైనట్లా నవ్వుకుంటున్నా? ఎవర్రా నువ్వు? నా స్థావరానికి వచ్చి నన్నే హెచ్చరిస్తున్నావు. యుగాలు గడిచిన తరాలు మారిన శాశ్వత బ్లడ్, యుగాలు గడిచిన తరాలు మారిన ధైర్యమైన బ్లడ్, శాశ్వతమైన ఊపిరి. ధైర్యం అనే నీ బ్లడ్ ను తాగి సాహసం అనే నీ ఊపిరిని చంపి ఈ కబాలితో పెట్టుకుంటే కాల గర్భంలో కలిపేస్తాని కుచ్చలబాడు ప్రజలకు తెలియజేస్తా. ఎన్నేళ్ళుగా ట్రై చేసి ఈజిప్ట్ ఎడారిలో మమ్మీలా పడి ఉన్నారు. పెద్ద ఆఫీసర్స్ సైతం నా ముందు నిలబడడానికి వెళ్ళిపోతారు. అలాంటిదే నువ్వు నా ముందు నిలబడి నాకే లెక్చర్లు ఇస్తున్నావా? ఎవరు నువ్వు? ప్రభుత్వం పంపిన గూఢాచారువా లేకపోతే అడవిలో కన్ను పెట్టుకున్న నక్సలైటువా? డబ్బు కోసం మైకులు తగులుబాటి దొంగను పట్టుకుని ఈ బొబ్బిలిగడ్డ సరిహద్దులో ఆట కట్టేచ్చే రౌడీ యోగేందర్నే. నీలాంటి రౌడీలను చేయగల పెన్నుతో పల్లాంటి వాడు ఈ కబాలి. ఆ ప్రళ్ళు ఎంత బచ్చగాడివి అంతం చేస్తా. అంతం చేయటం, అరచేతిలో సూర్యుడిని అంతం చేయటం ఎంత వివేకమో, సూర్యకిరణం వాడి వేడిగల యోగేంద్ర అంతం చేయటం ఎంత వివేకం అవుతుంది. యోగేంద్ర, ఇంతకీ నీకు ఏం కావాలి చెప్పరా? ప్రాణాలు కావాలి, ఇస్తావా చెప్పు. నేను చేసిన ద్రోహం ఏమిట్రా పిచ్చివాడా? అమాయకుల వద్ద దోసుకున్న సొమ్మును ఒక దగులుబాడి దొంగ కెమికల్ ఫ్యాక్టరీ బదులుగా నేను కట్టబోయే బ్యాటరీ విషయం ఇంత మటుకి ఎవరికి తెలియదు. అలాంటిది నీకు తెలిసిందంటే ఎవర్రా నువ్వు? చెప్పానుగా దుర్మార్గులు అంతం చేసేవాడిని. ఇంకా నీతో పాటు ఎవరు ఉన్నారో చెప్పు. చెప్పకపోతే ఏం జరుగుతుంది ఈ బొబ్బిలిగట్ట సరిహద్దులో? యోగేంద్ర, నువ్వు అరిస్తా భయపడడానికి బడి పిల్లవాడిని కాదురా, రౌడీ యోగేంద్రనే. చెప్తాను. నేను మాచిరాజు, వాడి తమ్ముడు బ్లేడ్ బాబ్జీ, ఎస్పీ రంగనాథ్ అండ్ కలెక్టర్ అవినాష్. ఇక్కడ నుండి ప్రతి క్షణం మిమ్మల్ని కృంగదీసి నీ ఫ్యాక్టరీ కోసం తవ్వుతున్న పరాలలో ఒరే యోగేంద్ర, ఆ ప్రాల్ పిల్ల కొంకవి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తావా? వదలను, నిన్ను వదలను. ఈ సకల జీవరాశులు స్తంభవించిపోయారా? ఈ కబాలీ పేరు చేత గుండెల్లో వణికి పుట్టాలరా?